షాలోమ్ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో కృపా సింహాసనం దగ్గరికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము ఆ ద్వీపములో ఏమి జరిగింది. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఐలాండ్. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ 105 verse 43. నేటి వాగ్దానము కీర్తన 105వ కీర్తన 43వ వచనం. కీర్తన 105 43వ వచనం. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, నీవు నిరంతరము నీ ప్రేమ చూపిస్తున్నందుకు, నిత్యము నీ సన్నిధితో నింపుచున్నందుకు నీకు వందనాలు. తండ్రి, చేసిన మేళ్లను ఉపకారంలో జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రార్థన విన్నపములు నీ సన్నిధిలో సమర్పించడానికి, ఆరాధించడానికి సహాయం దయచేసావు. ఇంతవరకు నీకు వందనాలు. నీ కృప ద్వారా అనుగ్రహించిన రక్షణకై వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నీవు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు. ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధమైన సత్యము, జీవము కలిగిన వాక్కును, వాగ్దానమును, ఆశీర్వాదమును పొందుకోవటానికి మా ఆత్మీయ నేత్రాలు తెరిచి విశ్వాసములోకి, ఆశీర్వాదములోకి, అభిషేకములోకి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని యేసు ప్రభు నామములో పారదలతో బడి బంధిస్తున్నాం. యేసు రక్తంలో ఈ స్థలాన్ని మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు, నువ్వు సిద్ధపరిచిన వాక్యపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యం. నేటి అంశము ఆ ద్వీపములో ఏమి జరిగింది. ఈరోజు కీర్తనలో 105వ కీర్తనలో 43వ వచనం తెలియజేస్తున్నటువంటి ప్రవచనాత్మక వాగ్దానము, ఆయన తన ప్రజలు ఇజ్రాయేలీలు తన ప్రజలు. ఈ వాగ్దానము మొట్టమొదటిగా ఇజ్రాయేలులకు వర్తిస్తుంది భౌతికంగా. రెండవదిగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాగ్దానము వర్తిస్తుంది. తన ప్రజలైనటువంటి భౌతికంగా యూదులు, ఇజ్రాయేలీలు అందరూ ఆత్మపూర్వకముగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి సంఘము తన ప్రజలు. సంతోషముతో తాను ఏర్పరచుకున్న వారిని, సంఘమును తండ్రి ఏర్పరచుకున్నారు. యేసయ్య కృప ద్వారా, యేసు రక్తము ద్వారా కొనుక్కుని, విమోచించి, రక్షించి ఏర్పరచుకున్నారు. కాబట్టి ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పేస్తారు. ఏ కష్టములో, ఏ బాధలో ఉన్నప్పటికీ, ఏ సమస్యలో ఉన్నప్పటికీ వాటి నుండి విడిపించి ఉత్సాహముతో, సంతోషముతో ఆయన సన్నిధిలో జీవింప చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యాలు. ఈరోజు పాఠ్యభాగాన్ని అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. టుడేస్ ప్యాసేజ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 28 verses 1 to 10. ఇక్కడ వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను చదువుతున్నాను. మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మేలితే అని తెలిసికొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం మెంతెంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమతన్ని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు.
వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఓడ ప్రయాణం అనేక ప్రాంతాలు చేశారు. అయితే ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన, తనతో పాటు మరికొందరు ఖైదీలు కూడా ఈ ఓడలో ప్రయాణం చేస్తున్నారు. 276 మంది ఖైదీలు ఈ యొక్క పెద్ద షిప్పులో ప్రయాణం చేస్తున్నారు. అది ఒక పెద్ద ఓడ. 276 మంది ఉన్నారు అందులో. వాళ్ళతో పాటు వాళ్ళకు కావలసినటువంటి సరుకులు, గోధుమలు అన్నీ కూడా వాళ్ళు ఆ యొక్క షిప్పులో వాళ్ళు ఆ యొక్క షిప్ యొక్క యజమాని ఏర్పాటు చేసి ఉన్నారు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరి కొరకు. ఆ ప్రయాణికులందరితో పాటు 276 మందితో పాటు ఈ యొక్క పౌలు గారు కూడా అందులో ఉన్నారు. ఆ ఒక ఖైదీగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోబోతున్నారు. ఎందుకు అంటే ఇతన్ని సత్యమునకు సాక్షిగా ఉన్నాడు కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నారు కాబట్టి యూదులు అతని మీద నేరాలు మోపారు. అందువలన రోమా సైనికులు అతన్ని పట్టుకుని, రోమా సామ్రాజ్యం ఆధీనంలో ఉంది ఇటలీ, రోము, తర్వాత అనేక ప్రాంతాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. తన్ని శిక్షించటానికి, తీర్పు కొరకు తన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకొని వెళుతూ ఉన్నారు. అప్పుడు ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడలో జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, ఆ ఓడ ఆ సముద్రపు యొక్క అలల్లో తుఫానుకి అది పడిపోయేంత, మునిగిపోయేంత స్థితికి వచ్చింది. కానీ దేవుని మహాకృపను బట్టి తండ్రి యొక్క ప్రణాళిక చొప్పున వాళ్లకు హాని కలగలేదు. వాళ్ళు మునిగిపోలేదు. ఆ యొక్క ఓడ మునిగిపోలేదు. ఒక ఒడ్డుకు చేరుకుంది. చివరికి ఒడ్డుకు చేరుకున్న తర్వాత, ఒడ్డుకు చేరుకోబోయే ముందుగానే అక్కడ ఉన్నటువంటి ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా భయాందోళన చెందుతూ ఉన్నారు. అప్పుడు జరిగినటువంటి సంఘటన అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 22వ వచనం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 27 వర్స్ 22. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునడని మిమ్మల్ని వేడుకొనొచ్చున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్దకు నిలిచి, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకునడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. ఇది జరిగినటువంటి సంఘటన. వాళ్ళు ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ఓడ ప్రయాణంలో కలిగినటువంటి ఇబ్బందులు, ఆ యొక్క ఓడ యొక్క యజమానుడు, తర్వాత ఆ యొక్క నడిపేటువంటి నాయకుడు, శతాధిపతి, వీళ్ళందరూ కూడా పౌలు గారి యొక్క మాటలు నమ్మలేదు. ఈ యొక్క తుఫాన్లో మనమంతా కూడా ఈ పెద్ద గాలి వాన కొట్టినందున మనం చనిపోతామనేటువంటి, వాళ్ళందరూ చనిపోతారనేటువంటి భయముతో, ఆందోళనతో ఉన్నారు. అప్పుడు వాళ్ళందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు.
రాత్రి నాకు దేవదూత కనిపించాడు, చెప్పాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు భయపడని అవసరం లేదు, ఏ ఒక్కరు కూడా చనిపోరు, ఏ ఒక్కరికి కూడా హాని కలగదు అని వాళ్ళందరినీ కూడా ధైర్యపరిచారు. ఆ తర్వాత ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమని సెలవిచ్చారంటే, మీరు దాదాపుగా 14 రోజుల నుంచి ఏమి భోజనం తినలేదు కాబట్టి ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకొని భోజనం చేయండి అని సెలవిచ్చినప్పుడు వాళ్ళు భోజనం చేయటం ప్రారంభిస్తారు. వాళ్ళలో అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో 31, 32, 33, 34 వచనాల్లో మనం చూస్తాం. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ ఆ సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనని అందరినీ బతిమాలాను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిది. ఓడలో ఉన్న మేమందరము 276 ఓడలో ఎంతమంది ఉన్నారు? 276 మంది ఉన్నారు. ఈ 276 మందికి దేవుడు కృప చూపాడు. ఒక్క వ్యక్తిని బట్టి, దేవుని యొక్క సేవకుడైన ఒక్కని బట్టి వాళ్ళందరికీ కూడా కాపుదల, వాళ్ళందరికీ కూడా భద్రత. వాళ్ళందరూ అన్యులు. వాళ్ళల్లో దేవుని కొరకు సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఖైదీగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకొని పోబడుతున్నటువంటి వ్యక్తి, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి, ఏర్పాటు చేయబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి, అభిషేకించబడినటువంటి దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారిని బట్టి వారందరికీ భద్రత కలిగింది, విడుదల కలిగింది. వారి ప్రాణాలకు ఏ హాని కలగలేదు. వారి తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించిపోలేదు. ఆ విధంగా తండ్రి తన ప్రేమను చూపించారు. తండ్రి అన్యులందరి ఎడల తన ప్రేమ, తన కృప చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ లోకములో ఉన్నప్పటికీ, పాపములో ఉన్నప్పటికీ, చీకటిలో బంధకాల్లో ఉన్నప్పటికీ అందరి ఎడల తండ్రి తన యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ఆ రోజు నుంచి, ఆది కాండము నుండి ప్రభువైన యేసయ్య రాకడ, రెండవ రాకడ వరకు తన కృపను, తన ప్రేమను, తన కనికరాన్ని, తన కటాక్షాన్ని నిరంతరము చూపిస్తూ ఉన్నారు. ప్రేమటువంటి సంగమా, ఆ సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రయాణం సాగింది. ఆ తర్వాత వాళ్ళు చక్కగా భోజనం చేశారు, ఓడలో భోజనం చేశారు. తర్వాత ఇంకా మరొక ప్రాంతానికి వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉండగా ఇంకా వర్షం అధికంగా ఉంది, తుఫాను అధికంగా ఉన్నది. వాళ్ళు ఇంకా ఒక ఆలోచనకు వచ్చారు, ఏదైనా ఒక ద్వీపానికి వెళ్ళి మనం అక్కడ కొంతకాలం, చలికాలం కదా ఇది, ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు ఆగి కొద్ది రోజులు నిలిచిన తర్వాత మరలా మన ప్రాణం సాగించుదామని ఆలోచన పౌలు గారు చెప్పారు. ఎవరికి? శతాధిపతికి, ఆ యొక్క ఓడను నడిపిస్తున్నటువంటి నాయకుడకు, ఓడ యజమానునికి చెప్పాను. వాళ్ళు నమ్మకపోయినా సరే వాళ్ళని బలవంతంగా సత్యాన్ని తెలియచేశారు పౌలు గారు. సరే, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఒడ్డు దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళు లంగరు వేసి చూసినప్పుడు వాళ్ళకి కనిపించింది. ఏం కనిపించింది అంటే మట్టి వాళ్ళకి లంగరికి కనిపించింది, ఒడ్డు దగ్గరగా ఉంది అని. వెంటనే వాళ్ళు ఆపి, సముద్రంలో ఓడను ఆపి చిన్న చిన్న పడవలు వేసుకుని వాళ్ళు ఒడ్డుకు చేరటం జరిగింది. అదే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సత్యం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో, మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మేలితే అని తెలుసుకుంటేమి. ఓడ ప్రయాణం నుండి, ఈ యొక్క తుఫాను నుండి, గాలి వాన నుండి తప్పించుకున్న తర్వాత ఒక ద్వీపానికి వాళ్ళు వచ్చారు. ఆ యొక్క ద్వీపం పేరు మేలితే. ప్రియమైనటువంటి సంగమం, వాళ్ళు
అనాగరికులు అంటే నాగరికత తెలియనటువంటి వాళ్ళు. వాళ్ళకి పట్టణాల్లో ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళకి తెలియవు. వాళ్ళు అడవులలో నివసించేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అనాగరికులు. అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్లకు వర్షము, ఆ ప్రాంతంలో బాగా వర్షం కురుస్తుంది. అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ ఓడ దిగిన వాళ్ళందరినీ కూడా 276 మందిని కూడా అంగీకరించారు, రమ్మన్నారు. వాళ్ళందరూ కూడా చలి మంటలు కాలుస్తూ ఉన్నారు, వేసుకున్నారు. ఎందుకు? చలి ఎక్కువగా ఉంది లోపల ఆ ప్రాంతంలో, అందువల్ల వాళ్ళు చలి మంటలు వేసుకున్నారు. అయితే పౌలు గారు కూడా కొన్ని అడవి కాబట్టి ఆ ద్వీపంలో అక్కడ కొన్ని పుల్లలు తీసుకొచ్చాడు. పుల్లలు వేసి పౌలు మోపెడు పుల్లలు ఏరి నిప్పుల మీద వేయగా నిప్పుల మీద వేశాడు ఆ పుల్లలు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ పుల్లలో నుండి ఒక సర్పము పౌలు గారి యొక్క చేతి మీదకు వెళ్ళింది. అప్పుడు చేతి మీదకి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళందరి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళ యొక్క ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో. 3వ వచనం, అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనెను, న్యాయం అతని బ్రతుకనీయడని తమలో తాము చెప్పుకొనిరి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇతను నరహంతకుడు అని అంటున్నారు. ఆలోచన చేయండి. అక్కడ ఉన్నటువంటి ద్వీపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎప్పుడైతే ఆ యొక్క సర్పం తన చేతి మీదకి వచ్చిందో, చుట్టూ తిరుగుతుందో, అప్పుడు వాళ్ళు ఇతను నరహంతకుడు అని, ఇతను ఒక దోషిగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. తనేం చేశాడు? ఆ చేతిని ఇదిలించాడు. చేతి మీద ఉన్నటువంటి పాము ఆ మంటల్లో పడిపోయి చచ్చిపోయింది. అప్పుడు మళ్ళీ వాళ్ళ మనస్సు మారింది, వాళ్ళ ఆలోచనలు మారాయి. వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అక్కడ వాళ్ళకి ఎందుకు ఆ ద్వీపములో దేవుడు అద్భుతాన్ని చేశాడు ఆలోచించండి. సర్పము పౌలు చేతిని ఏ హాని చేయలేదు. కారణం ఏమిటి? ఆలోచన చేయండి. ఆ యొక్క పాము ఏ హాని ఎందుకు చేయలేదు పౌలు గారికి అంటే, ఒకటి ఏమిటి అంటే, దేవుని యొక్క కృప ఉన్నది, పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం ఉన్నది, తండ్రి యొక్క ప్రణాళిక ఉన్నది. ఆయన యొక్క మరణం తండ్రి ఆధీనంలో ఉన్నది. ఆ యొక్క పాము ద్వారా జరగదు. అది సత్యం. ప్రజలు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి అంటే, ఓడలో ఉన్నటువంటి వారు 276 మందితో పాటు ఈ ద్వీపంలో ఉన్న వారందరూ కూడా తెలుసుకోవాలి, ఇతడు మామూలు వ్యక్తి కాదు, అసాధారణమైన వ్యక్తి అన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. దేవుని శక్తిని వాళ్ళు చూడాలి, దేవుని మహిమను వాళ్ళు చూడాలి, దేవుని ప్రేమను వాళ్ళు చూడాలి. అందుకే అక్కడ ఆ కార్యం జరిగింది. దేవుడు అనుమతించారు, ఆ సర్పాన్ని అనుమతించారు. తర్వాత జరిగినటువంటి సంఘటన మనం చూస్తాం. అయితే ఏం జరిగింది? 4వ వచనం, ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు, నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునే న్యాయం అతన్ని బ్రతుకనియద్దని తమలో తాము చెప్పుకొనిది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు, అతనికి ఏ హాని కలగలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చును అని కనిపెట్టుచుండిరి. కాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హాని కలుగుకున్నట్టు చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. మనస్సులు మారాయి, హృదయాలు మారాయి. ఇప్పుడేమంటున్నారు? అతడొక దేవత అని అంటున్నారు. ఆ తర్వాత జరిగిన సంఘటన మరొకటి ఉంది. ఏమిటి అంటే, ఆ యొక్క ద్వీపంలో పోహ్లీ అను ఒకడు ఉన్నాడు. ఆ ద్వీపంలో ముఖ్యుడు, ఒక ధనికుడు, ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. అతనికి చాలా భూములు ఉన్నాయి. అయితే అతని యొక్క తండ్రి జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు.
అతనికి ఆ సమాచారం తెలియచేశారు. ఎవరికి? పౌలు గారికి. వెంటనే పౌలు గారు ఏం చేశారంటే ఆ అతని దగ్గరికి వెళ్ళి పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచను. పౌలు గారు ఆ యొక్క పొహ్లి అనేటువంటి యొక్క వ్యక్తి యొక్క తండ్రి గారికి వరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత స్వస్థత కలిగింది, విడుదల కలిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. అతను అక్కడున్న ద్వీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. సంతోషపడటమే కాకుండా వాళ్ళు ఏం చేశారు అంటే 9వ వచనం, ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. అక్కడున్న రోగులందరినీ కూడా తీసుకుని వచ్చారు. అప్పుడు వాళ్ళందరి కొరకు కూడా పౌలు గారు ప్రార్థన చేశారు. అనేక రోగాల చేత బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా విడుదల కలిగింది, స్వస్థత కలిగింది. అప్పుడు ఇంకా వాళ్ళలో సంతోషం ఎక్కువైపోయింది, ఆనందం ఎక్కువైపోయింది. ఆలోచన చేయండి. ఈరోజు వాగ్దానం అదే, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించాను. తనతో పాటు ఉన్న వారందరికీ కూడా సంతోషము, తను వెళ్ళే స్థలములో సంతోషము, సమాధానము, విడుదల, స్వస్థత, ఆశీర్వాదము కలిగింది. ఇవన్నీ కలగటానికి గల కారణం ఏమిటి? ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటారో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఎన్నుకోబడిన వారి ద్వారా ఆశీర్వాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అతడే అభిషేకించబడినటువంటి పౌలు గారు. అక్కడ స్వస్థతలు జరిగాయి, ప్రజలకు విడుదల కలిగింది, తండ్రి యొక్క నామము మహిమపరచబడింది, యేసయ్య కృపను వాళ్ళు పొందుకోగలిగారు, యేసయ్యలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళు అనుభవించగలిగారు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, ఒక విశ్వాసిగా విశ్వాసులకు కలిగేటువంటి సమస్యలు, లోకములో ఉన్నటువంటి అన్యులకు కలిగేటువంటి సమస్యలు వేరు, విశ్వాసులకు కలిగేటువంటి సమస్యలు వేరు. విశ్వాసులకు సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, ఆ సమస్యల్లో నుండి మనల్ని విడిపించటానికి, మనకి సహాయం చేయటానికి, మనల్ని పిలిచిన, ఎన్నుకున్న, మనకు రక్షణ ఇచ్చిన లోకరక్షకుడైన యేసయ్య మనతో మన మధ్యలో ఉన్నారు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. పౌలు గారికి కష్టం వచ్చింది, తనతో పాటు ఉన్న వారందరికీ కష్టాలు వచ్చాయి. కానీ తనలో ఉన్న అభిషేకము ద్వారా తండ్రి వాళ్ళకి ఆశీర్వాదాన్ని కలుగజేశారు. అదేవిధంగా మనకు కష్టాలు, సమస్యలు, ఆపదలు వచ్చినప్పుడు కూడా మన సమస్యల్లో మనతో ఉండి, మన మధ్యలో ఉండి తండ్రి మహిమ పొందుకుంటారు, మనల్ని సాక్షులుగా నిలబడతారు. మన సమస్యే మన జీవితంలో మనల్ని బలవంతుల్ని చేస్తుంది. సమస్య లేకపోతే మనం బలవంతులం కాలేం. బలవంతులు కావాలి అంటే సమస్యలో నుండి మనం బయటికి రావాలి, శోధనలో నుండి మనం బయటికి రావాలి. ఆ సమస్యలో నుండి బయటకు వచ్చిన తర్వాత నేనేం చేస్తామంటే సాక్ష్యం చెబుతాం. ఆ రోజు ఈ సమస్యలో నేను ఉన్నాను, ఆ సమస్యల్లో యేసయ్య కృప చూపి నన్ను బలపరిచి నన్ను స్వస్థపరిచారు, నన్ను ఆ సమస్య నుండి విడిపించారు అని బయటకు వచ్చిన తర్వాత, ఆ సమస్య నుండి బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్తాం. సాక్ష్యం చెప్పినప్పుడు తండ్రికి మహిమ కలుగుతుంది, చుట్టూ ఉన్న వారందరికీ కూడా ధైర్యము, విశ్వాసము కలుగుతుంది. అందుకే కష్టాలను, సమస్యలను తండ్రి అనుమతిస్తూ ఉన్నారు విశ్వాసుల జీవితాల్లో. ఎందుకు అంటే అంతరించిపోవాలన్నది కాదు, బలవంతులము కావాలి అని. నీవు నేను బలవంతులము కావాలి అని. ఇక్కడ పౌలు గారికి కష్టాలు వచ్చే, చాలా కష్టాలు భరించాడు. ఓడ ప్రయాణాల్లో మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, పరిశీలి ద్వారా, శాస్త్రుల ద్వారా, యూదుల ద్వారా, రోమా సైనికుల ద్వారా అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో కష్టాలలో ఉన్నప్పటికీ ఆ కష్టాలలో దేవుని యొక్క ప్రేమను చూశాడు, అభిషేకాన్ని చూశాడు, వాళ్లకు ప్రేమను ప్రకటించాడు. యేసయ్య మరణ పునరుత్థానములకు సాక్షిగా జీవించాడు పౌలు గారు. ప్రియమైనటువంటి సంఘం, అదే రీతిగా ఈరోజు నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నీ కష్టము నీ జీవితంలో ఒక బలమైన సాక్ష్యమగునుగాక.
ఏ సమస్య అయితే, ఏ బాధ అయితే, ఏ బంధకములు అయితే నీవు ఉన్నావో ఆ బంధకముల నుంచి నిన్ను విడిపించి నిన్ను బలమైన సాధనముగా తయారు చేసి అభిషేకించి వాడుకోవటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. అందుకే ఈ అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాలు అయిన తర్వాత 29వ ఒక అధ్యాయం ఉన్నది. ఉందా అక్కడ చూడండి, 29వ అధ్యాయం ఉందా? అది నీ అధ్యాయం. 29వ అధ్యాయం ఎవరిది అంటే నీ జీవితములో జరిగేటువంటి అధ్యాయం 29వ అధ్యాయం. నువ్వు చెప్పాలి, అపోస్తుల కార్యములు నా జీవితంలో 29వ అధ్యాయం నువ్వు రాసుకోవాలి. దేవుడు చేసిన కార్యాలన్నింటినీ కూడా నువ్వు రాసుకోవాలి. ఏ విధంగా తండ్రి నిన్ను విడిపించారో, బంధకాల నుండి, కష్టం నుండి, సమస్యల నుండి, బలహీనతల నుండి విడిపించారో అవన్నీ నువ్వు రాసుకోవాలి. అవే 29వ అధ్యాయం. నువ్వు చెప్పేటువంటి సాక్ష్యం, నీవు చెప్పే ఆ బలమైన సాక్ష్యమే 29వ అధ్యాయం. ఇంకా నీ పిల్లలు 30-31 ఈ విధంగా అవి తరతరాలు రెండవ రాకడ వరకు ఈ అధ్యాయాలు పెరుగుతూనే ఉంటాయి ప్రేమటువంటి సంగమ. కాబట్టి అపోస్తలుల కార్యములు ఆలోచించండి. పుస్తకాలంటే కూడా ఒక్కొక్క పేరే ఉంటుంది. వీటికి కార్యములు అని ఉన్నాయి. అంటే యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, దెర్ ఇస్ నో ఎండ్. అంతము లేదు ఈ కార్యాలకు. ఎప్పటి వరకు? యేసయ్యను మనం కలుసుకునే అంతవరకు ఈ కార్యాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే నీవు నేనేం పొందుకోవాలి? అపోస్తలుల అభిషేకాన్ని పొందుకోవాలి. అపోస్తలుడైన యేసయ్య, లోకరక్షకుడైన యేసయ్యతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. మొదటిగా మనం ఏం చేయాలి? విశ్వసించాలి. రెండవదిగా విధేయత చూపించాలి. మూడవదిగా ప్రార్థన చేయాలి. నాలుగవదిగా సమర్పించుకొని నేను నీ కొరకు సాక్షిగా ఉంటాను అని ఒక తీర్మానం చేసుకోవాలి. మన జీవితం ఒక ప్రయాణం. విశ్వాసి యొక్క జీవితం ఒక ప్రయాణం. ఈ యొక్క ప్రయాణంలో మనకి సహాయం చేయటానికి ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. పౌలు గారి ప్రాణాలన్నింటిలోనూ యేసయ్య తోడుగా ఉన్నారు, దేవదూతలు తోడుగా ఉన్నారు, కాపాడారు, బలపరిచారు, విడిపించారు, రక్షించారు, బలమైన సాధనాలుగా నిలబెట్టారు. ఈరోజు మనల్ని సమర్పించుకుందాం, మన జీవితాలను సమర్పించుకుందాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలయ్యా. పౌలు గారి జీవితంలో జరిగిన ప్రయాణపులో, ఓడలో జరిగిన, బయటకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలను తెలియచేసినందుకు నీకు వందనాలయ్యా. నీవు సర్వశక్తిమంతుడవు యేసు ప్రభు, సర్వాధికారివి. సకల ప్రజలను నీవు చూస్తున్న దేవుడవు. నీ ప్రజలను ప్రత్యేకంగా నీవు చూస్తున్న దేవుడవు. నీవు పేరు పెట్టి పిలిచిన నీ యొక్క జనాంగమును చూస్తున్న దేవుడవు. సార్వత్రిక సంఘమును, అన్యులను చూస్తున్న దేవుడవు. అందరిలో ఉన్న కష్టాన్ని, రోగాన్ని, పాపాన్ని తొలగించటానికే నీవే మా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడవు, పునరుత్థానుడవు అని నమ్ముచున్నాము యేసయ్య. నిన్ను నమ్మిన వారిని నీవు ఎల్లప్పుడూ విడిచిపెట్టే దేవుడవు కాదు యేసయ్య. ఆ రోజు పౌలు గారిని విడిచిపెట్టకుండా నీవు తోడుగా ఉన్నావు. ప్రతి ప్రమాదంలో, ఓడ ప్రమాదంలో తోడుగా ఉన్నావు, ద్వీపంలో తోడుగా ఉన్నావు, సహాయం దయచేశావు. అక్కడున్న రోగులందరినీ కూడా యేసయ్య నీవు స్వస్థపరిచావు. నీకు వందనాలయ్యా. నీకు మహిమను తీసుకుని వచ్చే విధంగా నీ సాక్షిగా నీ యొక్క సేవకుడైన అపోస్తలుడైన పౌలు గారిని నిలబెట్టావు. నీకు వందనాలు. ఈరోజు మమ్మలను కూడా నీ సాక్షులుగా నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి రోగపు అధికారాన్ని, ప్రతి సాతాను యొక్క ఆలోచన ప్రణాళికను యేసు ప్రభు నామములో పారదలతో బయటబంధిస్తున్నా. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నా. యేసయ్య, నీవే నీ యొక్క దేవదూతలను ఆ రోజు పౌలు గారి దగ్గరికి పంపిన రీతిగా మా దగ్గరకు నీ దేవదూతలను పంపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రమాదాల నుండి విడిపించడానికి, తప్పించడానికి, సమస్యల్లో ధైర్యాన్ని కలుగ చేయటానికి ధైర్యము గల ఆత్మను, పరిశుద్ధాత్మను మాతో ఉంచినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీవే మాతో, మా మధ్యలో ఉన్నావని నమ్ముచున్నామయ్యా. నీవు మాతో ఉన్నావు కాబట్టి
మాలో కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్య పైన మాకు జయము కలుగుతుంది అని మేము నమ్ముచున్నామయ్యా. మా కళ్ళ ఎదుట సమస్యలు కనిపిస్తున్నాయి, కానీ ఆ సమస్యల మధ్యలో మాకు జయము కలుగుతుంది, మాకు విజయము కలుగుతుంది, మాకు ఆశీర్వాదము కలుగుతుంది. మేము సంతోషముతో బయటకు వచ్చి మేము ఉత్సాహముతో జయధ్వనులు చేస్తాము అని నమ్ముచున్నాము తండ్రి. నీ ప్రేమను ప్రకటిస్తాము అని నమ్ముచు ఒప్పుకొనుచున్నామయ్యా. యేసు ప్రభుని ప్రకటిస్తాము, యేసు పునరుత్థానుడని ప్రకటిస్తామని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు శక్తిగల నామములో చేసి ప్రార్థించి ఆశీర్వాదమును, అభిషేకమును, జీవమును, స్వస్థతను, విడుదలను యేసు ప్రభు శక్తిగల నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.